అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1కి కంటిన్యూషన్ వీడియో. ఇంకా ఆ రోజు అమ్మవారు మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అయితే ఏముండదు. ఇంకా నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకోవాలి. ఇంకంటే పర్వాన్నం, గారెలు, బూరెలు, పూర్ణాలు ఇలా అన్నీ వండేసుకుని మళ్ళీ గంగణం తల్లికి పోతు రోజు కంటే గోడకే పూజ చేశారు. అలా పూజ చేసుకుని నైవేద్యం అన్నీ పెట్టేసుకుని ఇంకా అమ్మ ఏమేమి అనుకుందో అన్నీ పెట్టుకుంది. అమ్మ వచ్చేసి చారీ, ఇంకా చీర, గాజులు అన్నీ ఇస్తాననుకుందంటే అవన్నీ పెట్టేశాము. ఇంకా మన ఇంట్లో వచ్చేసి ఎరుపు చూపించాలంటే కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోస్తారు, మేకలు కోసే వాళ్ళు మేకలు కోస్తారు. మేము వచ్చేసి కోళ్ళు అయితే కోసం అలా ఎరుపు చూపించుకోవాలి. ఇంక ఎవరో ఒక స్పెషల్ ఉంది ఏంటంటే ఇంకా విన్నుకైతే అమ్మ మొక్కుకుందంట చలవ బట్టల మీద గండదీపంతో తీసుకొస్తానని చెప్పేసి. చిన్ను పుట్టినప్పుడు కూడా మొక్కుకుంది. చిన్నుకైతే తీర్చేసాము. చిన్నుగాడిది ఒక వీడియో కానీ ఫోటో కానీ ఏం లేదు నా దగ్గర ఇప్పుడు వచ్చేసి. ఇంక ఈ ఇయర్ వచ్చేసి విన్నుకి మొక్కు అయితే తీరుస్తున్నాము. ఇద్దరికి కొత్త బట్టలు అయితే కొనింది అమ్మ. అంటే మాకు మనీ ఇస్తే మేమే తీసుకొచ్చాము. ఇంకా మధ్యాహ్నం అయితే మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మనం మళ్ళీ డప్పులను తీసుకొచ్చి చలవ బట్టల మీద అలా గండదీపంతో అయితే తీసుకెళ్తూ ఉన్నాము. ఇంకా దీనికి కంటిన్యూషన్ వీడియో పార్ట్ 3 అయితే పెడతాను. మీరు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. లాంగ్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్